Hi everyone, this is Viju. Welcome back to our channel Viju Talks. అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి. అండ్ ఈ రోజు మీ ముందుకైతే కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ హాల్తో అయితే వచ్చేసాను అనమాట. సో ఇవి వచ్చేసరికి రెగ్యులర్గా నా డైలీ లైఫ్లో నేను యూస్ చేసే ప్రొడక్ట్స్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉంటారు కదా, మీ హెయిర్ బాగుంది, హెయిర్కి ఏమేమి యూస్ చేస్తూ ఉంటారు, లేదంటే ఫేస్ కోసం ఏం వాడతారు అని. సో వింటర్ సీజన్కి తగ్గట్టు ప్రొడక్ట్స్ కొన్ని అయితే నేను మారుస్తూ ఉంటాను అనమాట. సో ఇవి వచ్చేసరికి నేను మోస్ట్లీ బ్యూటీ ప్రొడక్ట్స్ అయినా ఏమైనా సరే అమెజాన్లో ఎక్కువ షాప్ చేస్తూ ఉంటాను. రైట్ నౌ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అయితే నడుస్తూ ఉంది. సో ఈ సేల్లో ఏంటంటే మనకి 50 to 80% డిస్కౌంట్ అనేది ఫ్యాషన్ అండ్ బ్యూటీ కేటగిరీస్లో అయితే వస్తుంది. దాంతోపాటు మనకి ల్యాక్స్ ఆఫ్ స్టైల్స్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ విత్ ఇన్ 1 day డెలివరీ కూడా అయితే ఉంటుందన్నమాట. 1500+ బ్రాండ్స్ అలా అయితే డెలివర్ చేస్తున్నాయి. సో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. 13th January నుండి మనకి రిపబ్లిక్ డే సేల్ అయితే ఉంది, అంటే ఈ రోజే అనమాట. సో ఈరోజే షాప్ చేయడం అయితే స్టార్ట్ చేసేసేయండి. అండ్ నేను తీసుకున్న ప్రోడక్ట్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ పాండ్స్ కోల్డ్ క్రీమ్ ఒకటైతే నేను తీసుకున్నాను. సో చిన్నప్పుడు కూచి అని ఒక యాడ్ వచ్చేది. సో నాకు ఇది చాలా ఇష్టం అనమాట. కానీ ఓన్లీ వింటర్లో మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను, అది కూడా నైట్ టైం. సో ఇవి వచ్చేసరికి 2 అయితే నేను తీసుకున్నాను అనమాట నాకు వింటర్కి వెళ్ళడానికి. సో ఈ స్మెల్ వచ్చేసరికి చాలా సూతింగ్గా ఉంటుంది. అండ్ టెక్స్చర్ కూడా ఏంటంటే చాలా క్రీమీ టెక్స్చర్ అయితే ఉంటుందన్నమాట. ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే నా స్కిన్ చాలా డ్రై అయితే అయిపోతుంది అనమాట. ఇది అప్లై చేసుకున్న తర్వాత చూడండి ఈజీగా స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది. అండ్ నైట్ నేను అప్లై చేసుకుని పడుకుంటే మార్నింగ్కి స్కిన్ సాఫ్ట్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. సో అందుకనే నాకు ఇది చాలా చాలా ఇష్టము. సో నేను చూపిస్తున్న ప్రోడక్ట్స్ యొక్క లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తూ ఉంటాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. రీసెంట్ డేస్లో ఎక్కడ చూసినా స్ట్రోక్ క్రీమ్ పైన హైప్ అయితే చాలా ఎక్కువ ఉంది కదా. నేను వచ్చేసరికి అక్వాలోస్లో అయితే ట్రై చేస్తూ ఉన్నాను. సో ఈ బ్రాండ్లో ఎందుకనంటే మనకి లైక్ ఒక స్ట్రోక్ క్రీమ్ ఫీల్ ఉంటుంది, యాజ్ వెల్ స్కిన్ని మాయిశ్చర్డ్గా కూడా అయితే ఉంచుతుంది అనమాట. సో అందుకని నేను దీనికైతే వెళ్ళాను. సో ఇది వచ్చేసరికి మనకి గోల్డెన్ షేడ్ అయితే వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ అప్లై చేసి ఉన్నాను. మీకు ఈ డే టైం కంటే కూడా ఏదైనా నైట్ లైటింగ్స్లో చూసుకున్నట్టయితే స్కిన్ చాలా షైనీగా భలే కలగా కనిపిస్తుంది. అలా అని మెరుపులుగా అయితే ఏమి ఉండదు. సో చాలా లైట్ ఇల్యూమినేషన్తో చాలా ఫేస్ అన్నది షైనీగా అయితే కనిపిస్తుంది. నేను ఫౌండేషన్తో మిక్స్ చేసి యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇదైతే మాత్రం నా పర్సనల్ సజెషన్, చాలా అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక మస్కారా అయితే తీసుకున్నాను. ఇది ఫేసెస్ కెనడా బ్రాండ్ నుండి అయితే తీసుకున్నాను. సో ఎవరికైతే కొంచెం థిక్ డార్క్ బ్లాక్లో కావాలనుకుంటారో సో మీకు ఫేసెస్ కెనడాలో కాజల్ ఏంటి మస్కారా ఏంటి రెండు కూడా చాలా బాగుంటాయి. మీకు బ్రష్ వచ్చేసరికి లైక్ ఇంటెన్స్ థిక్ ఉంటుంది అనమాట. మనకి కర్ల్ అన్నది చాలా బాగా అయితే వస్తుంది. అందుకని నాకు మస్కారా ఇదైతే బాగా నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కోకోనట్ ఆయిల్. నా హెయిర్ కేర్లో పార్ట్గా నేను యూజ్ చేసేది కోకోనట్ ఆయిల్ మాత్రమే. సో అయితే బయట మిల్ స్టోర్స్లో తీసుకుంటూ ఉంటాం, ఇక్కడ ఇంకా తెలియదు కాబట్టి నేను పారాషూట్ నుండి కోకోనట్ ఆయిల్ 1 లీటర్ బాటిల్ అయితే తెచ్చేసుకున్నాను అనమాట. సో ఇది ఏంటంటే నేను స్కిన్కి అప్లై చేస్తాను అండ్ హెయిర్కి నేను ఎక్కువ శాతం కోకోనట్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను. దట్ ఈస్ ద ఓన్లీ సీక్రెట్. చాలాసార్లు కామెంట్స్లో ఇదే వస్తూ ఉంటుంది, హెయిర్కి ఏం అప్లై చేస్తారు అని. నేను కోకోనట్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఎక్స్పెరిమెంట్ చేస్తాను కోకోనట్ ఆయిల్లోనే, లైక్ ఏవైనా మిక్స్ చేసి కొంచెం నా DIY ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకా రెగ్యులర్ స్టఫ్ అనుకోండి. సో ఇవి సోప్స్ అనమాట. నేను వచ్చేసరికి ప్యాక్ ఆఫ్ 8 అయితే తీసేసుకున్నాను. లక్స్ ఇది వీరు గారికి బాగా నచ్చుతుంది. సో నేను అందుకనే ఇవైతే తీసుకున్నాను. సో నేను వచ్చేసరికి ఏంటంటే వింటర్లో కొంచెం స్పెషల్గా పియర్స్ కొంచెం గ్లిజరిన్ ఎక్కువ ఉన్నవి అయితే యూజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. బట్ ఆయన ఫేవరెట్ బ్రాండ్ లక్స్. నెక్స్ట్ హెయిర్ కేర్లో పార్ట్ వచ్చేసరికి షాంపూ అండి. ఆయిల్ ఎంత ఇంపార్టెంటో షాంపూ కూడా అంతే ఇంపార్టెంట్. యాజ్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్గా నేను డిఫరెంట్ బ్రాండ్స్ అనేవి ట్రై చేస్తూ ఉంటాను. బట్ నా పర్సనల్ చాయిస్లో బయోటిక్ అన్నది ఒకటి. నేను చాలాసార్లు చూపించాను 2-3 టిన్స్. నేను ఇందులో బయోగ్రీన్ యాపిల్ అని ఒకటి ఉంటుంది, నీమ్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి వాల్నట్ అనమాట. ఇదైతే ట్రై చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఇవి నేను 2 తీసుకున్నాను. ఒకటి ఆల్రెడీ నేను యూజ్ చేస్తూ ఉన్నాను. రైట్ నా ఉన్న హెయిర్కి ఇదే షాంపూ అయితే అప్లై చేశాను అనమాట. ఇది ఎస్పెషల్లీ దేనికంటే కొంచెం వాల్యూమ్నెస్గా బౌన్సీగా హెయిర్ ఉండడానికి అనేసి దీనిపైన అయితే మెన్షన్ చేశారు. బట్ వాట్ ఐ నోటీస్ అంటే ఇది కొంచెం మన హెయిర్ని సాఫ్ట్గా అయితే ఉంచుతుంది అనమాట. ఆఫ్టర్ హెడ్ బాత్ నేను ఫీల్ అయింది అయితే అది, అంటే ఎటువంటి సీరం రాయకుండానే ఇది ఇంకా సాఫ్ట్ చేస్తుంది, చిక్కు అలాంటివి అయితే ఉండట్లేదు అనమాట. సో ఇవి వచ్చేసరికి స్మాల్ బాటిల్స్ అయితే తీసుకున్నాను, 2 తీసుకున్నాను. దీంతోపాటు
హెయిర్ కేర్లో ఇంకొకటి వచ్చేసరికి సీరం. సో సీరం అన్నది నేను ఇప్పుడు తీసుకున్నది కాదు, బట్ అమెజాన్లోనే లాంగ్ బ్యాక్ తీసుకున్నాను అనమాట. సో ఎందుకు చెప్తున్నాను అంటే మీకు కాంబినేషన్ అర్థమవుతుంది కదా. ఆయిల్ వచ్చేసరికి కోకోనట్ ఆయిల్, షాంపూ వచ్చేసరికి బయోటిక్లో వాడుతున్నాను, అండ్ సీరం వచ్చేసరికి లారియల్ నుండి నేనైతే యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆల్రెడీ మీకు అర్థమవుతుంది కదా, ఇది 2 months అవుతుంది అనుకుంటా తీసుకుని. సో ఆల్రెడీ సగం వరకు అయితే అయిపోయింది. సో ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తానో జస్ట్ ఒక పంప్ అన్నది అప్లై చేసేస్తాను అనమాట. కొంచెం చిక్ అన్నది లేకుండా ఉంటుంది, షైనియర్గా అయితే ఉంటుంది అనేసి ఇదైతే అప్లై చేస్తున్నాను. యాజ్ వెల్ నేను ట్రెస్మీ నుండి కూడా అయితే ట్రై చేశాను, బట్ రెండిటితో కంపేర్ చేస్తే అయితే నాకు బాగా అనిపించింది. అండ్ లాస్ట్లీ ఈ మేకప్స్ ఇవన్నీ అయితే వీడియోస్ కోసం రెగ్యులర్గా రెడీ అవుతూ ఉంటాను కాబట్టి మేకప్ రిమూవర్ అన్నది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను మిసెల్లర్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసరికి మినుసో బ్రాండ్లో తీసుకున్నాను అనమాట. సో ప్రతిదీ కూడా ఏంటంటే నేను ప్రైస్ అన్నది కంపేర్ చేసుకుంటాను, దానిలో ఇంగ్రీడియంట్స్ ఏం వాడారు, రివ్యూస్ ఏంటి, అన్నీ ఫిల్టర్ చేసేసి ఫైనల్గా ఇదైతే తీసుకున్నాను అనమాట. రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. 150 రూపీస్ ఆర్ 160 రూపీస్ అలా అయితే పడింది అనమాట. బాగుంది. ఆల్రెడీ ఒక ట్రైల్ అయితే ఇచ్చి చూశాను. సో నేను ఎక్కువ మరీ ఫౌండేషన్లు అవి అయితే వేసుకోను, ఓన్లీ ఆ కాటుగా లిప్స్టిక్తో కొంచెం ఫేస్ అన్నది హైలైట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతకుముందు రెడీ అవ్వడం పైన ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని కాబట్టి మేకప్ పైన ఇంట్రెస్ట్ ఉండేది, బట్ ఇప్పుడు లక్కీతో నాకు అంత టైం అయితే ఉండదు కాబట్టి సింపుల్గా టక్ అన్నట్టు చేసేస్తాను. సో అన్ని ప్రోడక్ట్స్ నేను ఏదైతే తీసుకున్నానో అన్నీ కవర్ అయిపోయినాయి. యాక్చువల్ నేను తీసుకున్న ప్రైజెస్ కంటే కూడా ఇప్పుడు అమెజాన్లో బాగా తగ్గినాయి అనమాట ఈ ప్రైజెస్. నేను మార్నింగ్ నుండి చూసుకుంటా ఉన్నాను. సో ఈరోజు ఆఫ్టర్నూనే సేల్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మనకి మంచిగా ప్రైజెస్ అన్ని డ్రాప్ అయ్యే ఉన్నాయి. సో డూ యూటిలైజ్ ఇట్ గైస్. ఇప్పుడే మీకు లింక్స్ అన్ని ఇచ్చున్నాను కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ప్రైజెస్ రీజనబుల్ డెఫినెట్లీ అనిపిస్తాయి, కార్ట్లోకి యాడ్ చేసేసుకోండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హాల్ వీడియో. అండ్ ఐ హోప్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఎలాంటి కలెక్షన్ చూడాలనుకుంటున్నారో నాతో కామెంట్స్లో అయితే షేర్ చేయండి.